Deuteronomy chapter 30 verse 19. జీవమును మరణమును ఇంగ్లీష్ లో చదువుతాం, ఎందుకంటే కింద ఉన్నది, ముందు ఉన్నది, పైన ఉన్నది, అటు ఇటు వెళ్ళిపోయింది. ఓకే, ఇంగ్లీష్ లో. దిస్ డే I call heaven and earth. Everybody say heaven and earth. So please make a point of that. Heaven and earth. Everybody say heaven and earth. Everybody say heaven and earth. Please. So he calls heaven and earth to do what? To call this day again and as a witness against you that I have set before you life and death. Amazing. Blessing and curses. And then he says, I suggest you to choose life, he says. సో నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను, లైఫ్ అండ్ డెత్ మీ ఎదురుగుండా పెట్టాను, బ్లెస్సింగ్ అండ్ కర్సెస్ మీ ఎదురుగుండా పెట్టాను, చూస్ లైఫ్ అన్నాడు. నౌ దిస్ ఇస్ రియలీ ఆ టర్బనాకిల్స్, ఆ మందిరం అనే కాంటెక్స్ట్ లో చెప్పిన మాట ఇది. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ద టర్బనాకిల్ విచ్ వాజ్ ఇన్ ద సేమ్ డిజైన్ యాజ్ ద గార్డెన్ ఆఫ్ ఏడెన్, ఇన్ ద మిడిల్ సెంటర్ పాయింట్ ద పవర్ హౌస్ లో వేర్ దేర్ వర్ 2 trees, డెత్ అండ్ లైఫ్. జాగ్రత్త, లైఫ్ అండ్ డెత్ అన్న ఈ 2 విషయాలు. ఇప్పుడు ఈ టర్బనాకిల్ అలాగా కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత జీసస్ క్రైస్ట్ కమ్స్ అండ్ సేస్, ఐ యామ్ ద టెంపుల్, I am the temple, he says. And after Jesus Christ died and rose again, Paul says, don't you know that you are the temple and the Holy Spirit is living inside you? Wow. సో ఇప్పుడు ఏం జరిగింది అంటే, అంత ఆ ట్రాన్స్ఫర్ని ఒక్కసారి మీరు ఆలోచిస్తే, ఇప్పుడు ఒక సీక్రెట్ని నేను మీకు రిలీజ్ చేస్తాను. జాగ్రత్తగా గమనిద్దాం. ఏంటి సీక్రెట్ అంటే, జాగ్రత్తగా గమనించండి. ఏంటి సీక్రెట్ అంటే, మనం దేవుడు అసలు పక్కన వాళ్ళు వచ్చేసి, అసలు నువ్వు ఎవరివి అని అడిగి పళ్ళు బిగించి, డూ యు నో యాక్చువల్లీ హూ యు ఆర్? డూ యు రియలీ నో హూ యు ఆర్? అసలు నువ్వు మళ్ళీ ఒకసారి చెప్పండి అండి. వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళకి అర్థం అవ్వలేదు, నాకు అర్థమైంది. ఏమర్థమైంది పాస్టర్ గారు? పక్కన ఉన్న వాళ్ళకి అర్థం అవ్వలేదని అర్థమైంది. సో పక్కన ఉన్న వాళ్ళు వచ్చేసి నిజంగా పళ్ళు బిగి, డూ యు నో హూ యు ఆర్? దేవుడు నిన్ను ఎగ్జాక్ట్ గా ఇలాగ తయారు చేశాడు, కానీ యు ఆర్ నాట్ ఫ్లెష్ అండ్ బ్లడ్. యు ఆర్ క్రియేటెడ్ లైక్ ఎ స్పిరిట్ బాడీ. అందుకే బైబిల్లో ఏమన్నా ఉన్నదంటే, లెట్ us మేక్ మ్యాన్, మానవుణ్ణి తయారు చేద్దాం, మేక్ మ్యాన్ అని ఏం చేశాడంటే, హీ క్రియేటెడ్ మ్యాన్ అన్నట్టు. సో ద వర్డ్ క్రియేటెడ్, జాగ్రత్త, క్రియేటెడ్ అంటే అందరు చెప్పండి, క్రియేటెడ్ అనండి. ఇందాక ఏమన్నారు? హెవెన్స్ అండ్ ఎర్త్ అన్నారు. ఓకే, ఆల్ రైట్. ఇవన్నీ మీరు ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్, బికాస్ ఐఎమ్ కమింగ్ టు దోస్ థింగ్స్. క్రియేటెడ్ అంటే దానికి మీనింగ్ ఏంటంటే, అవుట్ ఆఫ్ నథింగ్, క్రియేటింగ్ బై ద పవర్ ఆఫ్ వర్డ్. సో గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిస్ ఇమేజ్ అంటే దానికి అర్థం ఏంటంటే, హీ క్రియేటెడ్ యూ విత్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ అండ్ యూ బికేమ్ ఎ స్పిరిట్ బాడీ. అది అస్సలైన నువ్వు, అది యు ఆర్ ఎ స్పిరిట్ బాడీ. ఇప్పుడు ఈ స్పిరిట్ బాడీని జాగ్రత్తగా గమనించండి. ఆ నేలని సేచపరచడానికి, నేలేమో భౌతికమైంది, నువ్వేమో స్పిరిట్ బాడీలో ఉన్నావు. హౌ దట్ కెన్ బి కనెక్టెడ్? స్పిరిట్ బాడీ, హౌ ద స్పిరిట్ బాడీ కెన్ ప్లౌ ద ల్యాండ్ సో దట్ రెయిన్ కెన్ కమ్, ఫీల్డ్ కెన్ విల్ బి కల్టివేటెడ్. సో ఆ పాయింట్లో దేవుడు ఏం చేశాడు అంటే, he has made you, ఆ స్పిరిట్ బాడీని ఏం చేశాడంటే, he made a body and then man became a living soul, nefesh. సో రెండో పార్ట్లోకి వెళ్ళేటప్పటికి నువ్వు సోల్ అయ్యావు. సోల్ బిలాంగ్స్ టు యూ, స్పిరిట్ బిలాంగ్స్ టు గాడ్. నీకు ఒకటి ఓన్ చేయటానికి నీకు ఆత్మనిచ్చాడు, సోల్ని ఇచ్చాడు, ప్రాణాన్ని ఇచ్చాడు, నెఫెష్ అంటారు దాన్ని. సో మ్యాన్ బికేమ్ ఎ లివింగ్ సోల్, జెనసిస్ 2:7. ఆల్ రైట్, జస్ట్ కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. అప్పుడు ఈ సోల్ని దేవుడు ఎలాగా మనకి వివరించాడు అంటే, ఆదాము అవ్వని చూసిన తర్వాత he said, you are the flesh of my flesh and bone of my bones. He never mentions blood. So the soul man was flesh and bones. Actual original man ఎవరంటే స్పిరిట్ బాడీ.
And then came that we won is the soul body. But when the sin came, we became flesh and blood, and we became flesh body. All right? ఇప్పుడు జాగ్రత్తగా గమనిద్దాం. స్పిరిట్ బాడీలో there is no sin. స్పిరిట్ బాడీలో there is no wrong. స్పిరిట్ బాడీలో there can no sickness can enter. Spirit body is perfect. But when it comes to soul and flesh body, కరప్ట్ అయింది. రెండు కరప్ట్ అయింది. ఆల్ రైట్? ఇప్పుడు జాగ్రత్తగా ఒక విషయాన్ని గమనిద్దాం. సో అసలుకి నువ్వు ఎవరివి చెప్పండి. సో ఈరోజు రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత అద్దం ముందు నుంచుంటే ఎవరు కనపడతారు? Okay. So you go stand before the mirror tonight and say, you are not who you are. Tell very emphatically, you are not who you are. You are not who you are. Today when I see your flesh body, I say, you are not who you are. ఎంతమంది ఆ శరీరంలో రాగం రాగానే అని ఏడుస్తున్నారు? హలో, గుండె డబ్. ఒకసారి ఆందోళన, కష్టాలు, నష్టాలు, రోగాలు, ఈ లిస్టులో, ఈ లోకంలో ఉన్న లిస్టులో ఒకటున్నా చేయొద్దండి. అర్థం అవ్వలేదా నేను చెప్పింది? ఈ లిస్టులో, లోకంలో ఉన్న ఈ లిస్టులో ఒకటున్నా చెయ్యొద్దండి అంటున్నాను. చెయ్యెత్తలేదు అనుకోండి, ఈ రాత్రే పోతారు. చేయొద్దండి. ఒకటున్నా ఈ లిస్టులో, ఒకటున్నా. టర్న్ యువర్ నైబర్ అండ్ సే, అవి నీ కాదు అనండి. నీ కాదు, అవి నీ కాదు. దిస్ ఇస్ అ స్టేట్ ఆఫ్ మైండ్. యు నో వాట్ ఈస్ స్టేట్ ఆఫ్ మైండ్? State of mind. What is the state of mind? It's a state of mind. You understand. Your understanding is of a different level. It's a state of mind. ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఉన్నదనుకోండి, ఎవరు నిన్ను ఏం చేయలేరు. ఆ స్పిరిట్, ఇప్పుడు చూద్దాం. ఆ స్పిరిట్ బాడీ, సోల్ బాడీ, ఫ్లెష్ బాడీ ఏమైంది అంటే, పాపం రాగానే కంప్లీట్ రీఅరేంజ్మెంట్ జరిగిపోయింది. కంప్లీట్ రీఅరేంజ్మెంట్. ఇది వరకు కనిపించేది ఏంటంటే స్పిరిట్ బాడీ, కనిపించేది ఏంటంటే బయట గ్లోరీ ఆఫ్ గాడ్. కానీ కంప్లీట్ రీఅరేంజ్మెంట్ జరిగిపోయి కళ్ళు తెరవబడ్డాయి, భయం వచ్చింది, దిగంబరులంతా, కంప్లీట్ రీఅరేంజ్మెంట్ జరిగిపోయింది. దట్ వాస్ ఎ రీఅరేంజ్మెంట్. కళ్ళు తెరవబడ్డాయి అంటే రీఅరేంజ్మెంట్. గుడ్డోళ్ళు కాదు, వాళ్ళకి ఒక రకమైన కళ్ళు తెరవబడ్డాయి. ఏ కళ్ళు? పక్కన వచ్చేసి ఈ కళ్ళు అనండి, ఈ కళ్ళు తెరవబడ్డాయి. ఇది వరకు వేరే కళ్ళు ఉండేవి, భయం ఉండేది కాదు. మై గాడ్, గ్లోరీ ఆఫ్ గాడ్ ఉండేది, దిగంబరులుగా ఉండే వాళ్ళకి. కంప్లీట్ రీఅరేంజ్మెంట్ జరిగిపోయింది. ఇప్పుడు ఈ కంప్లీట్ రీఅరేంజ్మెంట్లో ఏమైందంటే, అసలుకి ఆ స్పిరిట్ బాడీ ఎక్కడికో వెళ్ళిపోయింది. Now the flesh body, అందుకే ఫ్లెష్ బాడీలో ఉన్న ఆందోళన, కష్టాలు, రోగాలు, ప్రతి చెత్త వచ్చి పడ్డది దాంట్లో. కానీ గుడ్ న్యూస్ ఈస్, ఆ స్పిరిట్ బాడీ ఉన్నది చూడండి, పక్కనున్న వాళ్ళు వచ్చేసి ఎక్కడో ఉన్నది అనండి, చేయి ఊపి. అది ఎక్కడో ఉన్నది. దట్స్ అ గుడ్ న్యూస్. If not, you will not be saved. రక్షణ పొందటం ఇంపాసిబుల్ ఆ స్పిరిట్ బాడీ లేకపోతే. దేవుడు, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఆ స్పిరిట్ బాడీ ఫాస్ట్గా రెస్పాండ్ చేసేసింది. ఇంకా చాలా మంది ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదంటే, అది బండగా బ్లంట్ అయిపోయింది, లోపల ఎక్కడో ఉన్నది. Are you all with me? ఉన్న వాళ్ళు వచ్చేసి అది ఎక్కడో ఉన్నదంట అనండి. అంట అది కూడా అది కూడా చెప్పండి అందరు. చెప్పపోతే ఆ లోపల ఎక్కడో ఉన్నది ఎంతో. నువ్వు ఎక్కడో ఉన్నది అని కానీ అది అలర్ట్ అవుతుంది. అమ్మా, వీళ్ళకి ఏదో సీక్రెట్ అర్థమైపోయింది అని. పక్కన ఉన్న వాళ్ళు చెప్పండి, అది ఎక్కడో ఉన్నదంట అనండి. అది ఎక్కడో, అది నువ్వు.
అని చెప్పండి, అది నేను. యా, ఇంకా బాగా అర్థం అవ్వాలంటే పక్కన ఉన్న వాళ్ళు వచ్చేసి అదే నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.